అన్ని మంచి విషయాలు తెలుసుకుందాం. మానవ శరీరంలోని ఆనవాలు చెడిపోవడానికి కారణమేంటి? ఏమిటి కారణం? ఏమిటి? దేనివల్ల శరీరం ఆనవాలు చెడిపోతుంది. అర్థమైందా? ఇలాగా అదేంటో తెలుసుకుందాం. నేను చెప్తాను, మీరు వినండి, ఓకేనా? ఇప్పుడు నేను చెప్తున్నాను. కళ్ళు ఎక్కువసేపు మొబైల్కి చూడటం వలన కళ్ళు తింటాయి. అంటే ఎక్కువసేపు మీరు మొబైల్ చూడకూడదు, కళ్ళు పోతాయి అన్నమాట. కంటి పవరు పోతుంది. తర్వాత మీరు యంగ్లో ఉన్నప్పుడు ఇవేమీ తెలియవు అన్నమాట. అది కొంత ఏజ్ అయిన తర్వాత కళ్ళు దెబ్బతింటాయి. తర్వాత చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుంది. అర్థమైందా? అందుకు మీరు సెల్ ఫోను చాలా తక్కువగా చూడటం మీరు నేర్చుకోవాలి. అర్థమైందా? అలవాటు చేసుకోండి, తక్కువగా సెల్ ఫోన్ చూడటం. చెవులు, హెడ్ ఫోన్స్లో ఎక్కువ శబ్దాలు, సంగీతం వినడం వలన చెవులు దెబ్బతింటాయి. అర్థమైందా? ఎక్కువగా ఆ శబ్దాలు వినకూడదు. చెవుల్లో పెట్టుకొని ఆ లోపల పొరలు ఉంటాయి అన్నమాట. అలాగే ముళ్ళులాగా కూడా లోపల ఉంటుంది. మీకు ఎలా చెప్పాలి? ఇప్పుడు బట్టల బ్రష్ ఉంటుంది కదా, ఆ ముళ్ళు ఉంటాయి కదా, అలాగే ఒక పొర మీద అలాంటి సూదులు లాంటి ముళ్ళు ఉంటాయి అన్నమాట, పూతిక పొలల్లాగా. అర్థమైందా? అలా ఉంటాయి. అవి ఏమాత్రం ఆ ముళ్ళు పోయిందనుకోండి, అంటే పోతాయి కదా, అలాగా ఏమైనా డ్యామేజ్ అక్కడైతే మీకు సౌండ్ వినిపించదు. అంటే ఎవరు మాట్లాడినా మీకు వినబడకపోవడం, ఎక్కడ సౌండ్ కూడా మీకు సరిగ్గా వినబడకపోవడం, మాటలు వినబడకపోవడం, అదే అర్థమైంది కదా, అది తగ్గిపోతుంది అన్నమాట. ఇలాగా ఒకసారి తగ్గిపోయిన తర్వాత కొంత ఏజ్ అయ్యాక పూర్తిగా వినబడదు. అర్థమైంది కదా, చెవుడు అయిపోతాయి అన్నమాట. అందుకు మీరు అంత శబ్దాలు మీరు వినిపించకూడదు. ఇంకొకటి, మీరు పాటలు పాడిన వాళ్ళు పెట్టుకొని వింటారు, ఆ మ్యూజిక్ అంత సౌండ్స్ వస్తాయి కదా అని అనుకోవచ్చు. వాళ్ళు చెవుల్లోని ఒక దూది లాంటి ఒక ఇది ఉంటుంది, ఏటో అంటారు, నాకు ఇప్పుడు గుర్తు రావట్లేదు. అవి పెట్టేసుకుంటారు వాళ్ళకి ఆ సౌండ్. ఈ మ్యూజిక్ ఇచ్చిన వాళ్ళకి ఏంటంటే అంతగా ఈ చెవుల్లో ఉన్న శబ్దం వెళ్ళదన్నమాట, ఆ చెవులకి దెబ్బతింది. అటువంటివి వాడుతారు వాళ్ళు. అందుకు చెవులు అంతగా ఉండి కొంతమందికి దెబ్బ అయిపోతాయిలేండి, తెలియవు అంతే మనకి. అర్థమైందా? ఓకే, ఇప్పుడు అన్నీ తెలుసుకుంటున్నారు కాబట్టి అన్నీ ఇది కేర్ తీసుకుంటున్నారు అన్నమాట అందరూ కూడా. అప్పుల్లోనే అలాంటివి ఏమీ లేవు కదా, అదనమాట. అర్థమైంది కదా. ఇంకా మెదడు తగినంత నిద్ర లేకపోవడం, బుద్ధి లోపంగా ఆలోచనలు పోతాయి అన్నమాట, మెదడులో దెబ్బతింటుంది. మీరు నిద్ర ఎక్కువ తీయాలండి, అంటే ఎక్కువసేపు పడుకోవాలి. ఎక్కువసేపు పడుకోకుండా, ఇప్పుడు పిల్లలు ఎలా తయారయ్యారంటే సెల్ ఫోన్ పట్టుకొని 2-3 అయినా అదే పని పాటు లేకుండా సెల్ ఫోన్ పట్టుకొని ఉంటారు. ఈ క్రేమ్లు ఇవి అనుకొని ఇష్టానుసారం ఆ ఫోన్ పట్టుకొని అదే పని ఇక్కడ, లేదా సినిమాలు, పాటలు, లేదా ఏ జోక్స్, ఇలాగ టైం పాస్ చేసుకుంటారు. ఈ నిద్ర లేకపోవడం చిన్న ఏజ్లోనే వాళ్ళ మెదడు దెబ్బతినేస్తుంది. అర్థమైంది? ఆలోచనలు పోతాయి. అంటే ఆలోచనలు మంచిగా ఆలోచనలైనా దేనికైనా మనం
ఒక చెప్తాను నేనండి. ఒక నిర్ణయం, మంచి నిర్ణయాలు తీసుకోవడానికి ఆలోచిస్తారు. ఆలోచనలు రాకుండా చేసేస్తాయి అన్నమాట. మెదడు ముద్దుబారిపోద్ది. అర్థమైందా? మెదడుకి దెబ్బతింటుంది అన్నమాట. మీరు ఎక్కువసేపు పడుకోవడం వలన మైండ్కి, బ్రెయిన్కి, మనం మెదడుకి మంచి రెస్ట్ ఇస్తే మంచి మెదడులోని చాలా ఇవి ఓపెన్ అవుతాయి అన్నమాట. దానివల్ల మీకు మంచి ఆలోచనలు వస్తాయి, తెలివితేటలు పెరుగుతాయి. అప్పుడు మంచి నిర్ణయాలు తీసుకుంటారు. గుండె అవసరానికి మించిన ఎక్కువగా ఉప్పు తినడం వలన గుండె దెబ్బతింటుంది. అర్థమైందా మీకు? ఉప్పు ఎక్కువగా తినకూడదు. అంటే కూరలోని అమాత్రం తక్కువగా అనిపిస్తే దాన్ని మరికొంచెం కలుపుకొని తింటారు కదా, లేదా పచ్చిమిరపకాయ పక్కన ఉప్పు వేసుకొని పచ్చిమిరపకాయ ముంచుకొని తింటారు, లేదా ముల్లంగి ముంచుకొని తింటారు. అది కాక అన్నంలో కూడా ఉప్పు వేసుకొని కలుపుకొని తింటారు. ఈ ఉప్పు అనే పదార్థం మీకు ఎక్కువగా ఇంకా 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 వేసుకొని తినాలనే శరీరానికి అలవాటు పడుతుంది. ఎందుకంటే దాన్ని జబ్బు చేసి గుండెకి దెబ్బ తీయడానికి అన్నమాట. అర్థమైందా? మన శరీరమే మనకి విష పదార్థం. అది మన్నే అయస్కాంతంలాగా జబ్బుల్ని లాక్కుంటుంది అన్నమాట. జబ్బుని ఎక్కువ చేసి మనిషిని చంపడానికి మన శరీరమే విష పదార్థం. అర్థమైందా? దాన్ని అమృతంగా తయారు చేయాలంటే మనం అన్నిట్లోనూ తగ్గిపోవాలి. ఎటు తినే పదార్థాలైనా ఆలోచనలోనైనా చెడుగా ఆలోచించకుండా, మనం ఎక్కువగా స్ట్రెయిన్ అవ్వకుండా ఇది మనం చేయాల్సింది. మన శరీరాన్ని మనం కాపాడుకోవాలంటే మన ఆలోచనలే మనం రక్షిస్తాయి, చెడు ఆలోచన చేయకుండా. అర్థమైందా? ఓకే. ఈ ఉప్పు మాత్రం ఎక్కువగా తినకూడదు. అర్థమైంది కదా? ఉప్పు తగ్గించండి. బీపీ, ఈ హార్ట్ ట్రబుల్ ఉన్న వాళ్ళకి చాలా ప్రమాదం. ఓకేనా? ఇంకొకటి తెలుసుకుందాం. కాలేయం ఫాస్ట్ ఫుడ్ మరియు మద్యం, మందు అన్నమాట. అంటే బ్రాందీ, సారా ఏటంటారో నాకు తెలియదండి. ఏదేదో ఉండండి, బీర్లు. అర్థమైంది కదా? మద్యం అన్నమాట తీసుకోవడం వల్ల కాలేయం దెబ్బతింటుంది. అర్థమైందా? ఇది తగ్గించండి. ఇది తగ్గించకపోయారంటే మీ శరీరం ఇక 100 ఏళ్ళు బతకవలసిన వాళ్ళు 50 ఏళ్ళకే చనిపోతారు. అర్థమైందా? 100 ఏళ్ళు బతకాల్సిన వాళ్ళు ఈ కోరుండి మంచి బతుకుని పాడు చేసుకోవడం అన్నమాట. ఈ తాగుడు ఇలాంటివి. ఇంకొకటి ఏంటి తెలుసా? ఊపిరితిత్తులు పొగ తాగడం వలన ఊపిరితిత్తులు దెబ్బతింటాయి. అంటే సిగరెట్. అర్థమైందా? సిగరెట్లు, బీడీలు ఇవి తాగడం వల్ల ఇది మనిషికి ఈ లంగ్స్ ఉంటాయి కదా, ఆ లంగ్స్ చెడిపోతాయి అన్నమాట. అది పోయిందంటే ఇక దేనికి పనికిరారు. అర్థమైందా? అనవసరంగా శరీరాన్ని పాడు చేసుకోకండి. ఓకేనా? ఇవి మందు, సిగరెట్లు ఇవి తగ్గించండి. కిడ్నీలకి నీళ్ళు ఉండండి. ఇక్కడ మీకు చెప్తాను. కిడ్నీలకి నీళ్ళు తగినంత తాగకపోతే తాగకపోవడం వలన కిడ్నీలు దెబ్బతింటాయి అన్నమాట. అర్థమైంది కదా మీకు? అయితే మీరు ఎక్కువగా నీళ్ళు తాగుతున్నారు అంటే మరీ ఎక్కువగా కాదు, మరీ ఎక్కువ తాగినా ప్రాబ్లమే, అంత తాగకూడదు. మీరు వాటర్ బాటిల్ ఉంటుంది కదా, అలాగా
రోజుకి ఒక 3-4 బాటిల్ తాగండి, పర్వాలేదు. ఓకేనా, రోజంతా కాబట్టి ఇలా తాగితే మీకు కిడ్నీలు పాడవు. ఓకేనా. ఇంకొకటి, కడుపు నొప్పి ఎక్కువగా ఉపవాసాలు చేయడం వల్ల కడుపు దెబ్బతింటుంది అన్నమాట. ఉపవాసాలు ఎక్కువగా చేయకూడదు. ఈ పూర్తిగా తినకపోవడం, రోజంతా కొంతమంది మంచినీళ్ళు కూడా తాగరు కదా, తాగకుండా అలా ఉంటారు. రాత్రికో ఏదో పూజలు ఉంటాయి కొంతమందికి, అటువైపు వాళ్ళు రోజంతా మంచినీళ్ళు కూడా తాగకుండా రాత్రికి తాగుతారన్నమాట. టైం ఉంటుంది, అదేదో పూజ పూర్తయ్యాక. లేదా కొంతమంది 3 రోజుల వరకు ఏమీ తినరండి, ఏదో పూజ ఉందండి, అది గుర్తు రావట్లేదు. 3 రోజుల వరకు తినరు, వంటలు చేస్తారు. 3 రోజులు ఏవో అన్ని వంటలు చేసి అప్పుడు వాళ్ళు వెళ్ళి చెరువు దగ్గరికి ఎక్కడికోనండి వెళ్ళి ఆ ప్రసాదాలు ఏమోనంట ఇంట్లో పెట్టడమో అక్కడ ఏదో చేయడమో ఏటో తెలియదు నాకు. చాలా కఠినమైన పూజ వాళ్ళు చేస్తారు. ఇలాగ ఇంత ఘోరంగా కఠినంగా పూజలు చేయడం వల్ల శరీరానికి దెబ్బతింటుంది, కడుపులోని లేవర్ పోతుంది అన్నమాట. అర్థమైందా? ఇప్పుడున్న పరిస్థితి, పూర్వంలో మరేటో తెలియదు కానీ ఇప్పుడు ఈ అదే ఏమంటారో నాకు గుర్తు రావట్లేదండి. ఇంకొకటి చూద్దాము, మీకు చెప్తున్నాను అన్నమాట. జీర్ణకి క్రియలు ఎక్కువగా తీపి పదార్థాలు తినడం వల్ల జీర్ణశయం దెబ్బతింటుంది. అర్థమైంది కదా మీకు? తీపి ఎక్కువగా తినకూడదు. తీపి పదార్థాలు చాలా ఎక్కువగా తింటారు, భయంకరంగా రకరకాలు అదే పని. ఒక 12 ఇలాగ 10-12 ఐటమ్స్ స్వీట్ పదార్థాలు తినేస్తారన్నమాట ఎక్కువగా. అలా తిన్నా జీర్ణశయం పోతుంది. అర్థమైంది కదా మీకు? తీపి కొంతమందికి షుగర్ రాకపోవచ్చు, శరీరం తత్వం బట్టి ఉంటుంది, అలాగే వారసత్వం బట్టి కూడా ఉంటుంది. వారసత్వంలోని ఎవ్వరికీ షుగర్ వ్యాధి లేకపోతే రాదు. శరీరం కూడా షుగరు రానివ్వదు అన్నమాట, శరీరం తత్వం కూడా ఉంటుంది. వీళ్ళు తీపి ఎక్కువగా తింటే జీర్ణ ఇవి పోతాయి అన్నమాట. ఇంకా తీపి కొంచెం తిన్నా షుగర్ వేరంగా ఎఫెక్ట్ అవుతుంది. వారసత్వంలో ఉంటే వాళ్ళ శరీరం తత్వం బట్టి తీపిని తగ్గించండి. ఓకేనా. పేగులు ఎక్కువగా కారం, మిరియాలు లాంటి వేపుళ్ళు, వేగించినవి ఆహారాలు తీసుకున్నారనుకోండి, తినడం వల్ల పేగులు దెబ్బతింటాయి అన్నమాట. ఇవి ఎక్కువగా తినకూడదు. కారాలు ఎలాగంటే పచ్చిమిరపకాయలు బాగా పండువి, ఆకుపచ్చ పచ్చిమిరపకాయలు, ఎరుపు పచ్చిమిరపకాయలు. అర్థమైంది మీకు? అర్థం అవ్వాలని చెప్తున్నాను అన్నమాట. ఈ పచ్చిమిరపకాయలు దంచి బాగా వేసుకొని తింటారు, మిరియాలు గట్టిగా దంచుకొని వేసుకొని తింటారు, వేపుడులోని గట్ట తింటారు. ఈ ఆహార పదార్థాల వల్ల పేగులు దెబ్బతింటాయి. ఓకేనా. అవి ఎక్కువగా తినకండి, తగ్గించండి. ఎముకలు కాఫీ, టీలు ఎక్కువగా తాగడం వల్ల ఎక్కువగా కాఫీ మాత్రం ఎక్కువగా తీసుకోకండి, దానివల్ల చాలా దెబ్బతింటుంది అన్నమాట. టీ అయితే మన టీ గుండె తగ్గించి కొంచెం పాలే ఉంటాయి కాబట్టి మనం అలాగా తీసుకోవచ్చు, పర్వాలేదు. అంటే ఎక్కువగా కాదు, ఎక్కువ తాకండి, 1-2-3 సార్లు. ఎందుకంటే రోజంతలో తప్పులేదు, అది కూడా కొంచెం తాగడం వల్ల. ఓకేనా. ఎక్కువగా తాగుతారు, ఒక 10 నిమిషాలకి, అరగంటకి, పావు గంటకి తాగుతుంటారు అన్నమాట టీ. అలాగా కాఫీలు, టీలు అలా తాగకూడదు. అలా తాగడం వల్ల ఎముకలు దెబ్బతింటాయి. ఓకేనా. ఎముకలు దెబ్బతింటాయి అన్నమాట.
మీకు అర్థమైందని అనుకుంటున్నాను నేను చెప్పినవన్నీ. ఇవన్నీ మీరు పాటించండి, ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఓకేనా? మరిన్ని మంచి విషయాలు మరొక వీడియోలో తెలుసుకుందాం.